పార్క్ దగ్గర లేటెస్ట్గా వచ్చింది పార్కింగ్. అండ్ ఈ విధంగా ఉంటుంది అక్కడ ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా ఉంటుంది, మూమెంట్ అవుతుంది చూడండి. ఆడ పైన ఉన్న కార్ వస్తుంది కదా, అది ఇలా కిందికి వస్తుంది. ఆ పైన ఉన్నది అలా కిందికి వస్తుంటుంది. చూడండి ఏ విధంగా వస్తుంది. లేటెస్ట్ వచ్చింది ఇది మన హైదరాబాద్లో కేబీఆర్ పార్క్ పక్కనే ఉంది. కారు ఇలా వస్తుంటుంది, పైనుంచి ఇలా కిందికి దిగుతుంటుంది. ఇలా స్లోగా వచ్చేస్తుంటుంది. చూడండి ఏ విధంగా పోతుంది. అలా కారు స్లోగా దిగుతుంటుంది. కేబీఆర్ పార్క్ ఉంది కదా, కేబీఆర్ పార్క్లో పార్కింగ్ ఇచ్చారు. ఎందుకంటే రోడ్ మీద పెట్టడం వల్ల పబ్లిక్, నార్మల్ పీపుల్ అందరికీ చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ విధంగా పెట్టడం జరిగింది. ఎందుకంటే సొసైటీలో పబ్లిక్ ఏ విధంగా ఇబ్బంది పడకూడదని ఇలా పెట్టారు. చూడండి ఈ విధంగా వస్తుంటుంది. పార్క్లో పార్కింగ్ పెట్టారు. పైన పెట్టుకోవచ్చు. 1 1 2 3 4 5 6 7 7 లైన్ ఇటు ఉంటుంది, 7 లైన్ అటు ఉంటుంది. టూ సైడ్ ఉంటుంది. ఈ విధంగా వస్తుంటుంది కారు. అలా ఆగుతుంటుంది. వచ్చినాక మళ్ళీ ఇలా ఆగుతుంటుంది. అలా డైరెక్ట్ వెళ్ళి ఫోన్ తీసుకుంటాడు. ఈ విధంగా పెట్టారు. లేటెస్ట్గా తేవడం జరిగింది హైదరాబాద్కు. చూడండి మీరు కూడా వస్తే ఇక్కడ రావచ్చు. ఇలా కారు ఇలా ముందుకు వస్తుంది. కేబీఆర్ పార్క్ ఉంది కదా, మన టీడీపీ ఆఫీస్ పక్కనే ఉంది ఇది. గేట్ నెంబర్ 1. ఈ విధంగా వస్తుంటుంది కారు. అలా ఇప్పుడు డ్రైవింగ్ చేస్తూ బయటకు వస్తుంటుంది కారు. చూడండి అలా ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా వస్తుంటుంది. అలా కారు బయటకు వస్తుంటుంది. ఇది మొత్తము ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా వస్తుంది కదా. ఇది వచ్చినాక ఇది బయటకు వచ్చేస్తుంటుంది. ఇలా సిస్టమ్ వేసి ఉంటుంది సిమెంట్ తోటి. ఇది మొత్తము చైన్ సిస్టమ్ ఉంటుంది. పెద్ద పెద్ద మోటార్లు ఉంటాయి దీనికి. ఈ విధంగా ఉంటుంది. చాలా బాగుంటుంది. మన కేబీఆర్ పార్క్ ఉంది కదా, అలా ఆ కేబీఆర్ పార్క్ దగ్గర కొత్తగా పెట్టడం జరిగింది. మొత్తం 5 వరకు ఉంటుంది. 1 2 ఇది 1, ఇది 2, ఇది 3, అది 4, అది 5, అది 6, అది 7 ప్లస్ అటొక 7, ఇటొక 7. మొత్తం ఒక లైన్లో 15 కార్లు పెట్టడం జరుగుతుంటుంది. ఈ 15 కార్లు పార్కింగ్ చేసుకోవచ్చు ఒకటే స్ట్రక్చర్ మీద. ఇలా ఒకటే పిల్లర్ మీద ఉంటుంది. ఈ పిల్లర్ మీద 15 కార్లు ఇలా లైన్గా ఉంటాయి. అటొక 7, కింద 1, అటొక 7, ఇటొక 7 ఉంటాయి. ఈ విధంగా ఉంటుంది. లేటెస్ట్గా గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. చాలా మంచిది. ఇలాంటి కొత్త లేటెస్ట్ మోడల్ రావడం వల్ల పబ్లిక్ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. వాళ్ళకు కూడా రోడ్డుకు ఎవరికి ఇబ్బంది కాకుండా చాలా బాగుంటుంది. ఈ విధంగా కార్ తీసి అలా వెళ్ళిపోతుంటుంది. ఓకేనా. ఇప్పుడైతే ఫ్రీగా పెట్టారు ఫ్రెండ్స్. ఫ్రీ పెట్టేశారు ఇప్పుడు ప్రస్తుతము. ముందు డబ్బులు తీసుకోవచ్చు చెప్పలేం, కానీ ఇప్పుడైతే ఫ్రీ పెట్టిన కంపెనీ వాళ్ళు. చాలా బాగుంటుంది. మీకు ఎప్పుడైనా కారు కావాలనుకుంటే ఇక్కడ వచ్చి పార్కింగ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. చాలా బాగుంది కేబీఆర్ పార్కు. టీడీపీ ఆఫీస్ కొద్దిగా ముందుకు వస్తే పెద్ద గేట్ ఉంటుంది కదా, అక్కడ ఇది పార్కింగ్. ఓకేనా. और उधर भी एक है भैया, एक ही గేట్ నెంబర్ 1లో పెట్టారు. ఒక్కటి ప్రస్తుతం ఎలా ఉంటుందని కంపెనీ పెట్టడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ డబ్బులు కాదు, ఫ్రీ. ఎవరు నచ్చి ఇక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. చాలా బాగుంది. ఎందుకంటే సొసైటీ బాగుంటేనే కదా అందరూ బాగుంటారు. అందుకోసం ఇది పెట్టడం జరిగింది. ఇది మొత్తం ఇలా కార్లు పార్కింగ్ చేయడం ఉంటుంది. ఓకేనా. టీడీపీ ఆఫీస్కు జస్ట్ కొద్దిగా ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఇలా కారు పార్కింగ్ పెట్టి వెళ్తుంటారు. ఇంకొక కార్ పార్కింగ్ చేయాలనుకుంటే ఆ పైది ఉంది కదా ఖాళీ, అది కిందికి వస్తుంటుంది. ఇలా కిందికి వస్తుంటే అది పార్కింగ్ చేస్తుంటారు. ఇది పైకి పోతుంటుంది అట్లా. ఓకేనా. చాలా బాగుంది. ఇది డిజిటల్ సిస్టమ్ ఉంది అన్నట్టు. జస్ట్ ఒక మొబైల్ నుంచి ఇట్లా బటన్ వస్తే వచ్చేస్తుంది. పైన ఉన్న కార్ కిందికి వచ్చేస్తుంది. లేటెస్ట్ వర్షన్లో తయారు చేయడం జరిగింది. కేబీఆర్ పార్క్ గేట్ నెంబర్ 1 మన టీడీపీ ఆపోజిట్కు పెద్ద గేట్ ఉంది కదా ఆపోజిట్లో, ఆ గేట్ నుంచి కొద్దిగా ముందుకు వస్తే కార్ పార్కింగ్ ఉంది. మీ అందరికీ చాలా, మీ కార్ కూడా సేఫ్ జోన్లో ఉంటుంది ఇక్కడ పెట్టుకోవడం వల్ల. ఇప్పుడైతే డబ్బులు ఏం తీసుకోవట్లేదు, ఫ్రీగానే ఎవరైనా పెట్టుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఇది పెద్ద పెద్ద మిషన్లు ఉన్నాయి దీనికి అటాచ్ చేసి. ఓకేనా. మనం వాటర్ మిషన్లు మన వ్యవసాయాలు ఉంటాయి కదా, అలాంటి మిషన్లు ఉన్నాయి మొత్తం. ఓకేనా ఫ్రెండ్స్.
పూరా రన్నింగ్ మొత్తం రన్నింగ్ ఉన్నాయంట. చాలా బాగుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు అక్కడిక్కడ పెట్టుకోకుండా కార్ తెచ్చి ఈ విధంగా పెట్టుకోండి. ఓకేనా, చాలా బాగుంటుంది. ఎందుకంటే మీరు లక్షలు పెట్టి కారు కొంటారు, ఆ రోడ్డు మీద ఎవరో వచ్చి డ్యామేజ్ చేసి పోయింది అనుకోండి, మీరు బాధపడుతుంటారు. దానికోసం సొసైటీ బాగుండాలని కంపెనీ పెట్టడం జరిగింది. ఓకేనా, ఇవి గ్రీనరీ గేట్లు ఉంటాయి, చాలా బాగుంటుంది. డ్యామేజ్ ఏం కావు బండ్లు, చాలా పెద్దగా ఉంటాయి. చూడండి, ఆల్రెడీ కార్లు పెట్టినాయి చాలా. ఇగో ఇన్నోవా పెట్టిందా, ఇది ఇన్నోవా కారు. ఇంత పెద్ద గ్యాప్లో ఉంటుంది ఇది కారు. చూడండి, చాలా లెంత్ ఉంటుంది. ఇలా ఇంత పెద్ద కారు అంత లెంత్ ఉంటుంది, 15 ఫీట్ల లెంత్ ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఇన్నోవా కారు పార్కింగ్ చేసి ఉంది. ఇలా మొత్తం అన్నీ అలా పెట్టుంటాయి. ఇలా 1 by 1 by 1 by 1 మొత్తం ఒక సైడ్ 7, ఇంకో సైడ్ 7 ఇలా ఉంటుంది. చాలా బాగుంది. గవర్నమెంట్ ఇలాంటి పనులు చేస్తే మంచి నేమ్ వస్తుంది గవర్నమెంట్ కూడా. చాలా బాగుంది. ఓకేనా, చూస్తున్నాను. ఓకేనా, ఇలాంటి మీకు అప్డేట్ ఇస్తుంటాను. కార్లు రోడ్డు మీద పెట్టకండి. మీరు ఎవరైనా వాకింగ్ వచ్చే వాళ్ళు ఉంటే కార్ తీసుకొని వస్తే ఈ కేబీఆర్ పార్క్ గేట్ 1 జస్ట్ కొద్దిగా ముందుకు వస్తుంటే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఇది. ఓకేనా ఫ్రెండ్స్, రోడ్డుకి ఆనుకొని ఉంటుంది. ఇది గేటు, చిన్న గేటు. ఇక్కడ నెంబర్ 1 అని ఉంది. చూడండి, ఈ పక్కన ట్రాన్స్ఫర్ ఉంటుంది, దీని పక్కన ఇట్లా వస్తే ఈ పక్కన బేకరీ ఉంటుంది. రోడ్ అది, ఆ రోడ్డు మన టీడీపీ ఆఫీస్కు ఆపోజిట్లో ఒకటి పెద్ద గేట్ ఉంటుంది. జస్ట్ కొద్దిగా ముందుకు రావాలి, ఆ ముందుకు వచ్చి లెఫ్ట్ తీసుకొని ఇలా తీసుకుంటే ఇలా రోడ్ వస్తుంది. ఈ రోడ్ ఇట్లా వస్తే ఈ మొత్తం రోడ్డు ఖాళీ ఉంటుంది. ఇవన్నీ ఇలా పెట్టడం జరిగింది. ఇది మొత్తం మీకోసమే. చాలా జాగ్రత్త పెట్టుకోండి, ఎందుకంటే విలువైన కార్లు కొంటారు, ఏదో డ్యామేజ్ చేసిన అనుకో దానికి మన లక్షలు అవుతుంది. ఈ విధంగా వచ్చి పెట్టుకోవచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా ఛానల్ కొద్దిగా లైక్, షేర్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరూ సపోర్ట్ కావాలి. ఎందుకంటే దేవుళ్ళు మనకు, సమాజం మనకు దేవాలయం లాంటిది, జనాలు మనకు దేవుళ్ళు లాంటిది. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ అందరూ బాగుండాలి. కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని, కొద్దిగా లైక్ కొట్టండి. ఓకే, చాలా బాగుంది ఈ పార్క్. ఇది ఆనుకొని ఉంది. ఇవ్వండి, నేను ఇప్పుడు పార్క్లో వాకింగ్ చేస్తున్నాను. దాని పక్కనే ఉంది గేట్ నెంబర్ 1. టీడీపీ ఆఫీస్కు ఆపోజిట్లో జస్ట్ కొద్దిగా ముందుకు రావాలి, లెఫ్ట్ సైడ్లో ఉంటుంది గేట్ నెంబర్ 1. ఓకేనా ఫ్రెండ్స్, చాలా బాగుంది. మీ కార్ మాత్రం సేఫ్ జోన్లో ఉంటుంది ఇలాంటి దాంట్లో పెట్టడం వల్ల. ఓకేనా, చాలా బాగుంది. ఓకేనా.